కవిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. గోమాత్రే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలిసి అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదకృపాలని వివిధ పురాణాల ఆధారంగా శాస్త్రాల ఆధారంగా తెలుసుకున్నాం. ఈ రోజున గోమాత యొక్క విశిష్టతను చెప్పమని నిర్వాహకులు కోరుకున్నారు. గోమాత ప్రత్యేకతలు వేదాలు మొదలుకున్న అనేక గ్రంథాలు ఉన్నాయి. అసలు భారతదేశంలో హిందూ మతం అంటేనే గోమాతపై భక్తి కలిగిన మతం అందరికీ తెలుసు. అలాంటి గోమాత గురించి శాస్త్రాలు ఏం చెప్పి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే ఈ విషయం ప్రస్తావన చేస్తున్నప్పుడు మహాభారతంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకి గొప్ప ధర్మబోధన చేస్తాడు. సుమారు 53 రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్తూ ఉంటే ధర్మరాజు వింటూ ఉంటాడు. ధర్మరాజుతో పాటు అనేక మంది మహర్షులు అక్కడ ఉంటారు. ఇందులో మొత్తం మన సనాతన ధర్మంలోని అంశములన్నీ చెప్పబడతాయి. మహాభారతంలో భీష్ముడు చెప్పిన ఈ ధర్మములు 2 పర్వాలు ఉంటాయి. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం అని ఈ 2 పర్వాలు హిందూ ధర్మం గురించి అన్ని విషయాలు అందులో ఉంటాయి. అంటే మహాభారత యథానుసారం మహాభారతంలో ఏ ఏ ధర్మములు హిందూ విషయంలో చెప్పబడుతున్నాయో అవన్నీ అందులో ప్రస్తావించబడతాయి. అందులో లేనివి హిందూ ధర్మములు కావు, అందులో ఉన్నవి మాత్రమే హిందూ ధర్మాలను చెప్తాడు. అందులో భక్తిపరమైన ఉపాసనలు చెప్తాడు, మానవుని యొక్క సర్వధర్మాలు చెప్తాడు, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, రాజధర్మాలు ఇత్యాదులు ఎన్నో చెప్తుంటాడు. దానితో పాటు మనం బాగుపడడానికి పనికొచ్చేటువంటి కొన్ని ఉపాసన విషయాలు కూడా వివరిస్తారు. అందులో భాగంగా చెప్తున్నది గోవుల గురించి కొన్ని అధ్యాయాలు భీష్ముడు స్వయంగా చెప్పినటువంటి. అప్పటికి ఈ గోపూజ అనేది ధర్మరాజు చేస్తున్నారు, వాళ్ళకి తెలియనివి వినట్లేదు. ధర్మం విషయం ఎంత బాగుంటుందంటే మనకు తెలిసినా ధర్మం వినాలి. అంతేగాని అప్పటి వరకు ఉన్నటువంటి ధర్మరాజు అంతవరకు ధర్మాలు తెలియవా? ధర్మాలు తెలుసు, ధర్మబద్ధంగా జీవించాడు, యుద్ధంలో జయించాడు, పట్టాభిషిక్తులు అయ్యాడు. ఆ తర్వాత తాతగారి దగ్గర ధర్మాలు నేర్చుకుంటున్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటి? మనకి ఎన్ని ధర్మాలు తెలిసినా ధర్మాలు వింటూ ఉండాలి. వింటూ ఉంటే మనస్సుకు శాంతి. గురించి మాట్లాడేటప్పుడు పంచభూతాలు శాంతిస్తాయి. మొట్టమొదటి తెలుసుకోవాల్సిన అంశం అది. ఇక్కడ మిగిలిన వాళ్ళు విన్నారా వినలేదా పక్కన పెట్టి ఉన్న ప్రకృతిలో పంచభూతాలు శాంతిస్తాయి. పంచభూతాలకు అధిపతి అయిన పరమాత్మ సంతోషిస్తాడు. అంతేకాదు పంచభూతాలు చుట్టూ ఉన్నవి మాత్రమే కాదు, మనలో కూడా పంచభూతాలు ఉంటాయి. మనలో ఉన్న పంచభూత ప్రకృతి కూడా ధర్మ శ్రవణం వల్ల శాంతిస్తుంది. ఉత్తమ పురుషులకి ధర్మం వింటూ ఉంటే ఆనందం కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడి స్వరూపం ధర్మం. అదే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అలాగే ధర్మస్య ప్రభు అచ్యుత అన్నారు ఇక్కడ. అందుకే ధర్మం గురించి వింటూ ఉంటే విష్ణువు మన చెవులకు తగులుతున్నాడు తెలుసుకోవాలి. ఇక్కడ ధర్మ రూపంలో మన చెవుల్లోంచి విష్ణువు లోపలికి వెళ్తున్నాడు తెలుసుకోవాలి. అందుకే ధర్మరాజు మనస్సులో అంతవరకు అలజడి ఉంది. ఆయన యుద్ధం జరిగింది, పట్టాభిషిక్తులు కావాలి, కానీ మనస్సులో మాత్రం ఇంత యుద్ధం చేసి అందరినో ధర్మం గురించి మాట్లాడేటప్పుడు పంచభూతాలు శాంతిస్తాయి. మొట్టమొదటి తెలుసుకోవాల్సిన అంశం అది. ఇక్కడ మిగిలిన వాళ్ళు విన్నారా వినలేదా పక్కన పెట్టి ఉన్న ప్రకృతిలో పంచభూతాలు శాంతిస్తాయి.
పంచభూతాలకు అధిపతి అయిన పరమాత్మ సంతోషిస్తాడు. అంతేకాదు పంచభూతాలు చుట్టూ ఉన్నవి మాత్రమే కాదు, మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. మనలో ఉన్న పంచభూత ప్రకృతి కూడా ధర్మ శ్రవణం వల్ల సాధిస్తుంది. ఉత్తమ పురుషులకి ధర్మం వింటూ ఉంటే ఆనందం కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడి స్వరూపం ధర్మం. అదే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అలాగే ధర్మస్య ప్రభు అచ్యుత అన్నారు ఇక్కడ. అందుకే ధర్మం గురించి వింటూ ఉంటే విష్ణువు మన చెవులకు తగులుతున్నాడు తెలుసుకోవాలి. ఇక్కడ ధర్మ రూపంలో మన చెవుల్లోంచి విష్ణువు లోపలికి వెళ్తున్నాడు తెలుసుకోవాలి. అందుకే ధర్మరాజు మనస్సులో అంతవరకు అలజడి ఉంది. ఆయన యుద్ధం జరిగింది, పట్టాభిషిక్తుడు కావాలి, కానీ మనస్సులో మాత్రం ఇంత యుద్ధం చేసి అందరినో